రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును అధిష్టానం గుర్తించింది. క్షేత్రస్థాయిలో గత ఏడాదిన్నర కాలంగా రాహుల్ అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ చేసిన ప్రచారానికి రాహుల్ గాంధీ చెక్ చెప్పడంతో పాటుగా రేవంత్ ఘనత దేశానికే మార్గదర్శిగా పేర్కొన్నారాయన. అంచనాలకు మించి పనిచేశారంటూ కితాబునిచ్చారు. హైకమాండ్ ఆశిస్తున్నదేంటో అర్థమైన బయటకు జరుగుతున్న ప్రచారంతో మానసికంగా ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ టూర్ ఫుల్ జోష్ నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఇది డబుల్ ధమాకానే చెప్పాలి. హైకమాండ్ ప్రశంసలతో ఇక పాలనపై మరింత పట్టు బిగించేలా రేవంత్ దూకుడుగా ముందుకు వెళతారని భావిస్తున్నారు. రాహుల్తో తన సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై ఢిల్లీ మీటింగ్ ద్వారా రేవంత్ దృశ్యం చూపించారు. ఈ అంశాన్ని పెద్దగా చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న ప్రత్యర్థి పార్టీలకు ఢిల్లీ మీటింగ్ ఆ అవకాశాన్ని పోగొట్టింది. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు కొత్త అంశం వెతుక్కోవాల్సిందే. కులగణన సర్వే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద మైలేజీ పెంచింది. భారత జోడో యాత్రలో కులగణన సర్వే గురించి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానిని పునరుద్ఘాటించారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కులగణన చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కులగణనకు సంబంధించి 88 పేజీల డేటా ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఢిల్లీలో ప్రత్యేకంగా నిలిపింది. ప్రత్యేక అధికారుల నియామకం వ్యూహాత్మకం. పై సీఎంఓకు నేరుగా సమాచారం. పరిపాలనపై మరింత పట్టు బిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉమ్మడి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కలెక్టర్లపై సూపర్ కలెక్టర్ల తరహాలో జిల్లా పరిణామాలపై సీఎంఓకు సిఎస్కు నేరుగా సమాచారం అందించడంతో పాటుగా జిల్లాలను చక్కదిద్దే యజ్ఞం చేపట్టారు. జిల్లాలపై మంత్రులు ఎమ్మెల్యేల ఆధిపత్యం ఉండగా ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా సీఎంఓ పట్టు బిగించనుంది. ఈసీ రిజర్వేషన్ల అంశం బీజేపీకి సంకటం. కాంగ్రెస్ హామీనిచ్చిన బీసీ రిజర్వేషన్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్డినెన్స్ తేవటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ వారిని బలంగా వినిపించారు. 50% పరిమితిని తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 9వ షెడ్యూల్లో చేర్చడం కేంద్ర ప్రభుత్వ పని కాగా తాము చేయబోమని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో క్షేత్రస్థాయిలో బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం కాంగ్రెస్ కు దక్కింది. 42% అధికారికంగా సాధ్యం కాకుంటే పార్టీ పరంగా 42% ఇద్దామని గతంలో ప్రతిపాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని అమలు చేసే అవకాశం ఉంది.